అందరికీ నమస్కారం. మన జీవితంలో అతి కొద్ది మందితో ఒక్క క్షణమైన గడపాలనుకుంటాం. ఆ అతి కొద్ది మందిలో ఆయన లక్ష్మీ నాగేశ్వరరావు గారు. ఆయనతో గడిపిన ప్రతి క్షణం మన తెలుగు వాళ్ళు దాదాపు తెలుగు వాళ్ళు ఇక్కడ ఆయన ఇక్కడ వచ్చినప్పుడు కానీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు కానీ ప్రతి క్షణం ఏదో ఒకటి ఆయన మాకు నేర్పుతానే ఉన్నారు. ఇందాక అలాగే చెప్పినట్టు ఆయన వయసులో మా వయసు సగం వచ్చింది. అయినా ఎంతో ఆదరంగా ఆప్యాయంగా హైదరాబాద్ వెళ్తే ఫోన్ చేయగానే ఇంటికి ఎప్పుడు వస్తున్నాను, ఇప్పుడు ఖాళీగా ఉంటే వచ్చి నేను ఎక్కడ ఉన్నాను అంటే ఆ అభిమానం, ఆ ఆప్యాయత ఆ మనిషి దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. అలాంటి మహా మనిషి మనం ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాం. ఆయన లేరు అనే నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమైన విషయం ఉంది. ఇక ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన నటన గురించి నేను ఎవరు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కళావతల్లికి తన నటనతో నీరాజనాలు అర్పించిన మహానుభావుడు. ఇక మనం ఎంత ప్రసాద్గా చెప్పినట్టు ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూస్తే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎక్కడో ఒక కుగ్రామంలో, ఒక మారుమూల గ్రామంలో, గుడివాడ పక్కన వెంకటరామాపురంలో 5వ బిడ్డగా పెట్టి చిన్నతనంలోనే తండ్రి కోల్పోతే 4వ తరగతి చదువు ఆపేసి అందరూ మనం ఆడుకునే సమయంలో ఆయన నాటకాల్లో డైలాగులు కంఠస్థం చేస్తూ నాటకాల్లో తన దీంతో మొదలుపెట్టిన మహానుభావుడు. అక్కడి నుంచి అంది వచ్చిన ఒకే ఒక అవకాశం ఘంటసాల బలరామ గారి రూపంలో వస్తే ఆ అవకాశాన్ని తీసుకొని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక మహోన్నత శిఖరంగా ఒక నటనలో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమకి 2 కళ్ళు 2 స్తంభాలు అంటే ఒకటి లక్ష్మీ నాగేశ్వరరావు గారు అయితే మిగతా 2 ఆయన మీకు తెలుసు అన్నగారు. ఆ స్టేజ్కి రావడం అంటే దాని వెనక ఆయన యొక్క కృషి, ఆయన యొక్క ఆలోచన మాతో చెప్పేవారు. ఆయన అన్నగారిని ఎన్టీ రామారావు గారిని ఫస్ట్ టైం కలిసినప్పటికీ నాగేశ్వరరావు గారు ఆల్రెడీ సీనియర్గా, యాక్టర్గా, హీరోగా సెటిల్ అయినారు. ఆయన చూసిన తర్వాత ఆయనకు ఆల్రెడీ అంటే ఆయన ఆలోచన ఇది చూస్తే అనిపిస్తుంది అనమాట. అన్నగారికి ఆయనకున్న బలమైన ఇది పౌరాణికాల్లో కానీ అలాగే నాగేశ్వరరావు గారికి బలహీనతలు బలం ఏంటో ఆయన గుర్తి చూసి నాకున్న బలం ఇది, సాంఘికాల్లో నేను రాణించగలను, అదే ఎన్టీ రామారావు గారు పౌరాణికాల్లో రాణించగలరు. ఆ ఆలోచనతో ఒక మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒకళ్ళు నటసార్వభౌముడు అయితే ఈయన నటసామ్రాట్గా వెళ్ళటం అంటే ఆ ఆరోగ్యకరమైన పోటీని, ఆ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఆ ఆలోచన దృక్పథంతో తీసుకురాగలిగారు. అలాంటి మహామనిషి మరి ఇందాక చాలామంది పెద్దలు చెప్పినట్టు జీవితంలో ప్రతిసారి అది బైపాస్ సర్జరీ కావచ్చు, కొన్నిసార్లు ఆయనే చెప్పారు లక్ష్మీ నాగేశ్వరరావు ఏఎన్ఆర్ గారి పని అయిపోయింది, ఈ సినిమా ఫ్లాప్ అయితే ఆయన ఇంకా ఆయన స్టార్డమ్ లేదు అన్న ప్రతిసారి మరలా పైకి వచ్చి జీవితంలో ఆయన జీవితం మనకు ఒక పాఠంలాగా ఎంత నిరాడంబరంగా గడిపినా ఎంత ఆటుపోట్లు ఎదుర్కొని ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన మహానుభావుడైన తాను చదువుకోలేదు, ఆ చుట్టుపక్కల ఒక కాలేజీ లేదు అన్న ఉద్దేశంతో ఎప్పుడో గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీకి తను డబ్బులు ఇచ్చి అక్కడ కాలేజీని నెలకొల్పేటట్టు చేశారు. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ తీసుకురావటం కానీ అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పి అక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పించడం కానీ ఇవన్నీ ఆయన యొక్క విశాల దృక్పథాన్ని, ఆయన ఆలోచన సరళిని తెలియజేస్తూ ఉంటాయి. ఇక మనకి చూస్తే 89వ పుట్టినరోజు ఇక్కడ మనం డాలస్లో ఎంతో ఘనంగా చేసుకున్నాం. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రతి సభలోనూ మా డాలస్లో తెలుగు వాళ్ళు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు, మా పుట్టినరోజు చాలా బాగా చేశారని చెప్పడమే కాకుండా ఆయన చివరిలో చాలాసార్లు నేను 2-3 సార్లు నాకు తీసుకోవటం కన్నా ఇవ్వటంలోనే ఆనందం ఉంది,
ఆ ఉద్దేశంతోనే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మన అమెరికాలో 89 మంది ప్రముఖ తెలుగు వారిని ఆయన గౌరవించడం జరిగింది. అలాగే 90వ పుట్టినరోజుకు మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్రముఖులను ఆయన సత్కరించడం జరిగింది. ఆయనతో గడిపిన ప్రతి క్షణం జీవితంలో మర్చిపోలేని క్షణం. అలాగే ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి ఆయన జీవితం నుంచి ఆయన జీవిత గమనాన్ని పరిశీలించి మనం కూడా దాన్ని ఫాలో అయితే అదే మనం ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళి. అలాగే ప్రసాద్ గారు చెప్పినట్టు ఏఎన్ఆర్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దామని అందరికీ తెలియజేస్తూ సెలవు.